పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. క్రిందటి పాఠంలో మనం ఏం చెప్పుకున్నాం? ముగింపుల గురించి చెప్పుకున్నామండి. యు నో యువర్ ఎండింగ్. అది తెలియకుండా నీకు పలానా ముగింపు నువ్వు చేస్తున్నావని నీకు తెలుసు, కథకుడిగా. ప్రేక్షకుడికి తెలీదు, నీకు తెలుసు, డైరెక్టర్కి తెలుసు, ఆర్టిస్ట్కి తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఆ ముగింపు ప్రేక్షకుడికి నచ్చేలాగా ఉండాలి అంటే ప్రిపేరింగ్ ద ఆడిటోరియం అని కూడా మనం చెప్పుకున్నాం. అలా ఆ ముగింపుల్ని మీరు అయిపోయిన తర్వాత, అంటే కథాబీజం నుంచి ముగింపు దాకా ఒక పద్ధతిలో చెప్పుకున్నామండి. ఎన్నెన్ని భాగాలు వస్తాయి అన్నీ మీరు కనెక్ట్ చేసుకుని ఆ పాఠాలన్నీ ఒక శ్రద్ధగా కనుక వింటే మీకు కథనాన్ని ఎలా రాయాలో తెలిసిపోయింది. ఇప్పుడు నువ్వు రాసుకున్నటువంటి ఈ కథని చెప్పటం అనేక విధాలుగా ఉంటుందండి. అంటే ఏంటి? ఈ కథను ఎలా చెప్తున్నావు? మనం ఒకసారి చెప్పుకున్నాం, ఏమని? సుబ్బారావు సుబ్బలక్ష్మిని ప్రేమిస్తున్నాడు అని కథ మొదలెడతాం. వెళ్తూ ఉంటుంది. ఇది ఒక పద్ధతి అండి. కానీ సుబ్బారావు చైరెక్కి ఉరితాడు పెట్టుకుని మెడకేసుకున్నాడు, అతని కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి, అతనికి సుబ్బలక్ష్మి గుర్తొస్తుంది అని మొదలెడతాం. ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఇది మొదలైందండి. ఇది ఇంకొక విధానం. అంటే కథా సంవిధానంలో పాయింట్ ఆఫ్ వ్యూలో రెండు పాయింట్ ఆఫ్ వ్యూలు అండి. సుబ్బారావు సుబ్బలక్ష్మిని ప్రేమిస్తున్నాడంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. సుబ్బారావు ఉరేసుకుంటూ సుబ్బలక్ష్మి ప్రేమ కథను గుర్తెచ్చుకుంటున్నాడంటే ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం వరుసనే వీటిని పాయింట్ ఆఫ్ వ్యూని ఏమంటారు తెలుగులో? దృష్టికోణము. ఎవరి దృష్టికోణంలో ఈ కథను రాయదలుచుకున్నాం? దీంట్లో మనకి 5 దృష్టికోణాలు ఉంటాయని ఒకసారి విన్నాం మనం. కొన్ని సినిమాల్లో నుంచి మళ్ళీ మనం అలా చూసుకుంటా కనుక వెళితే మనకు ఆ దృష్టికోణం అనేది మనకి హ్యాపీగా అర్థమైపోతుంది. మీ అందరికి కూడా, విద్యార్థులకి ఈ పాఠాలు అలవాటైనాక మళ్ళీ ఒకసారి వింటే మళ్ళీ పునశ్చరణ అంటారండి దీన్ని. పునశ్చరణ అంటే విన్నదాన్ని ఇంకొంచెం ఎలాబరేట్ చేసుకుని విన్నప్పుడు బాగా హృదయానికి హత్తుకుపోతుంది అన్నమాట. దీంట్లో మొట్టమొదట దాన్ని ఏమంటారంటే మనం ఉత్తమ పురుష దృష్టికోణము. అంటే నేను నా కథను మీకు నేరేట్ చేస్తున్నాను అనుకోండి. అంటే నా దృష్టికోణంలో నా కథని మీకు చెప్తున్నట్టు అవుతుంది అన్నమాట. దీనికి అద్భుతమైన ఎగ్జాంపుల్ ఖైదీ చిత్రంలో మీకేమవుతుంది గుర్తెచ్చుకోండి ఒకసారి. ఒక చిరంజీవి గారి పాత్ర వంతెన మీద అలా వస్తూ ఉంటుంది. నల్ల బట్టలు వేసుకుని ఉంటాడు, జ్యోతులు లాంటి కళ్ళతో అలా వస్తూ ఉంటాడండి. నేను 100 రోజుల ఫంక్షన్లో దాసనారాయణ కూడా ఉన్నారు పక్కనప్పుడు ఒక మాట చెప్పా. ఈ సినిమాలో చిరంజీవి గారి జాగ్రత్తను మీరు గమనిస్తే కళ్ళు ఎర్రబట్ట మొదలెట్టినాక, ఆవేశం వచ్చినాక ఆ ఎరుపు ఎంత మేరకు ఉందో చివరి వరకు దాన్ని ఆయన మెయింటైన్ చేశాడని చెప్పానండి. అంటే అంత జాగ్రత్త తీసుకున్నాడు ఆ పాత్ర పోషణలో ఆయన. ఎందుకని? అనగనగా ఒక చిరంజీవి గారు సూర్య అనే అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడని కథ మొదలవ్వాలి అక్కడ. అది మొదలైతే ఇంకో దృష్టికోణం అయ్యేది. అనగనగా ఒక చిరంజీవి అనే ఆయన మీకు రోడ్డు మీద నడిచి వస్తా అలా వచ్చాడు, అట్లా చూశాడు. చూడగానే ఒక బోర్డు కనపడింది ఆయనకి. మెల్లగా కళ్ళల్లో కోపం వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ చూశాడు, ఇప్పుడు కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి అని. అలా మనం మీకు సంభాషణలప్పుడు ఇంకా డీటెయిల్గా చెప్తా ఆ షాట్లన్నీ కూడా. అలా ప్రారంభించాం. అంటే ఈయనకి ఏదో కథ ఉందని మీకు అర్థమయ్యేలా చేసామండి. ఆ కథ ఉండటమే కాకుండా అక్కడ ఏం చెప్పాం మళ్ళీ? ఇతనికి ఆ ఊరిలో కోపం ఉంది, ఒక కన్నీరు ఉంది. అంటే కోపం కథ ఉంది, కన్నీటి కథ ఉందనేది ఒక ఎక్స్ప్రెషన్లో చూపించేశాడు ఆయన అద్భుతంగా. షాట్ అలా తీశాడు కోదండరామరెడ్డి గారు. మేము అలా రాసిచ్చాం. అంటే ఒక రచయిత, ఒక దర్శకుడు, ఒక నటుడు కలిస్తే కథని కళ్ళతోనే చెప్పేయచ్చు. అందుకనే కెమెరా మాట్లాడుతుందని ఆరుద్ర గారు చెప్పినట్టుగా కెమెరా మాట్లాడేసింది అక్కడ. ఇప్పుడు మనం మళ్ళీ ఉత్తమ పురుష దృష్టికోణంలోకి వస్తున్నాం. ఇంకా మొదలవ్వాలి ఉత్తమ పురుష దృష్టికోణం. దీన్ని ఏమంటారంటే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కథ మొదలైందండి. అంటే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ తర్వాత చెప్పుకున్నప్పుడు వివరాలు, ఇక్కడ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కథ నడుస్తుంది. నడుస్తున్నటువంటి కథ వెళ్ళింది
అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, పోలీస్ స్టేషన్ నుంచి ఆ పాత్ర పారిపోయి సుమలత గారి దగ్గరికి వచ్చేసింది. అక్కడికి వచ్చిన తర్వాత ఈయన ఫోటో పేపర్లో చూసి ఆవిడ ప్రశ్నించినప్పుడు తన కథని చెప్పడం మొదలెట్టాడు. ఎవరో చెప్తున్నాడు? సుమలత గారితో చెప్తున్నాడు. ఎక్కడి దాకా చెప్పాడండి మీకు? ఇంటర్మిషన్కి ఒక 2 నిమిషాల ముందు దాకా చెప్పాడండి. అంటే ఒక 15-18 నిమిషాలు అయిన తర్వాత ఈయన ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ చేశాడు. ఈ ఫ్లాష్ బ్యాక్ ఎవరి దృష్టికోణంలో చెప్పబడింది? ఉత్తమ పురుష దృష్టికోణంలో చెప్పబడింది. ఉత్తమ పురుష దృష్టికోణము అంటే ప్రధాన పాత్ర కానీ, కథానాయకుడు కానీ, కథానాయిక కానీ వాళ్ళ దృష్టికోణంలో కనుక కథని నేరేట్ చేసేటైతే దాన్ని ఉత్తమ పురుష దృష్టికోణం అంటారండి. దీంట్లో ఈ ఉత్తమ పురుష దృష్టికోణంలో కొన్ని కష్టాలు కూడా వస్తాయండి మనకి. ఎందుకంటే ఇప్పుడు ఖైదీలో మీకు కొన్ని కష్టాలు వచ్చినాయి మాకు, కానీ మీరు ఎవరో పట్టించుకోవాలి. ఏంటది? ఈయన కథ నేరేట్ చేస్తున్నప్పుడు ఈయన మాధవి గారు మాట్లాడుకుంటే పరిగెత్తుకెళ్ళినటువంటి నూతన్ ప్రసాద్ పాత్ర రావు గోపాలరావుతో మాట్లాడింది ఈయన చూడలేదు కదా, ఎలా చెప్పాడు? ఆ తర్వాత రావు గోపాలరావు కూతురుతో మాట్లాడిన సీన్ ఉంటుంది, అది మరి ఈయన చూడలేదు కదా, తన దృష్టికోణంలో ఎలా చెప్పాడు? దాని తర్వాత పిఎల్ నారాయణని పిలిపిస్తాడు రావు గోపాలరావు, అది మనం చూడాలి. దాని తర్వాత పిఎల్ నారాయణని చంపేస్తాడు రావు గోపాలరావు. ఇవన్నీ ఇప్పుడు ఎవరు చెప్తున్నారండి? ఉత్తమ పురుష దృష్టికోణంలో హీరోనే చెప్తున్నాడు, కానీ ఇవేవి ఆయన చూడాల. ఈ కష్టం మనకు ఉత్తమ పురుష దృష్టికోణంలో వస్తుంది. కానీ ఎలా క్షమింపబడతాము? ఆ రైటరు అలా రాసినటువంటి లేదా అలా స్క్రీన్ ప్లే రాసుకున్న డైరెక్టర్ ఎలా క్షమింపబడతారంటే, ఉత్తమ పురుష దృష్టికోణంలో కథ మొదలైనాక ఒక 2-3 నిమిషాలు 5 నిమిషాల్లో కనుక ఇతను చూడండి సీన్ గవికిని మీరు చెప్తే ఇదేంట్రా ఎలా చెప్పాడో అని అడిగేస్తారు. అలా కాకుండా అతను అనగనగా ఓ సూర్యం ఒక కాలేజీలో కథ మొదలెట్టాడు, ఓ మాధవి ప్రేమ కథ మొదలెట్టాడు, వేదం నాదం అన్నాడు, అక్కడి నుంచి ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళాడు, ఏమయ్యా నువ్వు ఐఏఎస్ అవ్వాలన్నాడు. అట్లా వస్తున్నాడు. వస్తా వచ్చేసరికి స్లోగా ఆడిటోరియం ఎలా మారిపోయింది? ఇప్పుడు నాటకీయ దృష్టికోణము అంటే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి మొత్తం మారిపోయిందండి. మారిపోయి ఏమనుకుంటున్నారు మీరు? డైరెక్టరే కథ చెప్తున్న భ్రమలో ఉన్నారు. అందుకనే మీరు ఒక్కసారి గుర్తెచ్చుకుంటే టైటానిక్ తీసుకుందామండి. టైటానిక్ అనేది వరల్డ్ క్లాస్ ఫిలిం, అది అంత అద్భుతం, ప్రపంచవ్యాప్తంగా ఆడింది. అయితే దానికి ఆస్కార్ నామినేషన్స్లో 14 నామినేషన్లు వచ్చిన బెస్ట్ స్క్రీన్ ప్లే నామినేషన్ ఎందుకు రాలేదు? ఎందుకంటే అది ఉత్తమ పురుష దృష్టికోణంలో నడిచిందండి. ఒక హీరో చనిపోయి ఉంటాడు, హీరోయిన్ బతుకుంటుంది, 80 ఏళ్ల ముసలమ్మ. ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో కథ నడుస్తున్నప్పుడు ఆవిడ చూడని సీన్లన్నీ కూడా మనలాగానే అక్కడ కూడా వచ్చినాయండి. కాబట్టి రూల్స్ ప్రకారం వెళ్తే ఇట్స్ నాట్ అనే గ్రేట్ స్క్రీన్ ప్లే. బట్ ఆ సినిమా ప్రభావం కనుక చూస్తే ఆడియన్స్ మర్చిపోయి దాన్ని సూపర్ హిట్ చేశారు, ఖైదీని సూపర్ హిట్ చేశారు. అందుకే మీకు ఒకసారి చెప్తా ఉంటాను నేను, శాస్త్ర ప్రకారమే వెళ్ళక్కర్లేదండి. శాస్త్ర ప్రకారం వెళితే సేఫ్, శాస్త్ర ప్రకారం వెళ్ళకపోతే అప్పుడప్పుడు ఇలా సక్సెస్ అవుతూ ఉంటారు. బట్ ఆ సక్సెస్ అనేది 100% కాదు, ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. సో ఉత్తమ పురుష దృష్టికోణంలో మీకేమైంది? ఇప్పుడు చిరంజీవి గారు మొత్తం అక్కడ ఏం జరిగింది, తన అక్కని చంపేసి ఇతన్ని బండికి వేలాడేసేసి ఆ బండి నుంచి ఈయన తప్పించుకుని పారిపోయే వరకు అది చెప్పాడు. ఇదంతా ఏ కోణంలో జరిగింది? ఏ దృష్టికోణంలో, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగింది? ఉత్తమ పురుష దృష్టికోణంలో జరిగింది. అంటే హీఈస్ నేరేటింగ్ హిస్ స్టోరీ. అతను కథానాయకుడు ఈ సినిమాకి, అతను చెప్తున్నాడు ఆ కథని. ఇదే కథని కనుక హీరోయిన్ చెప్పింది అనుకోండి, అది ఉత్తమ పురుష దృష్టికోణమే, వాళ్ళు చెప్పినట్టు అవుతుందండి. మీరు స్వాతిముత్యం అలాంటి సినిమాలు చూస్తూ ఉంటారు, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో మొదలవుతాయి, జ్ఞాపకాలలాగా అనేక ఫ్లాష్ బ్యాక్లు వస్తూ ఉంటాయి, అది ఉత్తమ పురుష దృష్టికోణం అండి. కాబట్టి ఉత్తమ పురుష దృష్టికోణము ప్రధానంగా కథానాయకుడు కానీ కథానాయక కానీ ప్రధాన పాత్ర దృష్టిలో వెళ్తుందండి. 100కి మెజారిటీ 60% మినిమం, 60 to 70%.
నాటకీయ దృష్టికోణంలో వెళ్తాయండి. అంటే డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే అనగనగా ఒక రాజు, ఆ రాజుకు 7 కొడుకులు, ఏడుగురు వేటకెళ్ళారు, 7 చేపలు తెచ్చారు. ఇలా కథ వెళ్ళిపోతుందండి. ఒక చేప బతకలేదు అని కనుక మొదలెడితే దాని దృష్టికోణం మారిపోతుంది. నీ సినిమా 7 చేపల్లో ఒక చేప చచ్చిపోయింది, మిగతా 6 బతికినాయి, లేకపోతే 6 చచ్చిపోయినాయి, 1 బతికింది. చేప ఎందుకు ఎండలేదు అని అడిగాడు, ఒక చేప ఎండలేదు, అది కథ. ఒక చేప ఎందుకు ఎండలేదని మొదలెడితే అసలు రాజు వెళ్ళి ఇవన్నీ తీసుకొచ్చే మళ్ళీ చెప్తున్నాం, ఎవరి దృష్టికోణంలో చెప్తామో మనకు తెలియదు. కాబట్టి నాటకీయ దృష్టికోణం అంటే ఏంటి? ఇప్పుడు డైరెక్ట్ నేరేషన్. మీరు మన్మోహన్ దేశాయ్ గారు బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన ఏ సినిమా చూసినా ఆయన డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కథ చెప్పేస్తాడు. మన సినిమాల్లో కూడా చాలా పర్సంటేజ్ సినిమాలు డైరెక్టర్ చెప్పేస్తూ ఉంటాడండి కథని. ఖైదీ కూడా ముందు అలాగే మొదలైంది. విశ్రాంతికి 2 నిమిషాల ముందు నుంచి చివరి దాకా కూడా నాటకీయ దృష్టికోణంలోనే జరిగిందండి. కాబట్టి ఒకే సినిమా అంతా కూడా ఒక దృష్టికోణంలో ఉండాలని కూడా లేదు. ఇది నోట్ చేసుకోండి మీరు. 2-3 దృష్టికోణాలు రావచ్చు. ఖైదీలోనే ఇప్పుడు రెండు దృష్టికోణాలు చూసుకున్నారు మీరు. ఓపెనింగ్ నాటకీయ దృష్టికోణం, చిరంజీవి గారు కథ చెప్పడం మొదలెట్టినాక ఉత్తమ పురుష దృష్టికోణం, ఆ తర్వాత మళ్ళీ కథ అయిపోయినాక నాటకీయ దృష్టికోణానికి వెళ్ళాడు. కానీ ఇంకో దృష్టికోణం ఒకటి ఉందండి, బుల్లిది. అది తర్వాత అప్రధాన పాత్ర అన్నప్పుడు మళ్ళీ మీకు చెప్తా. ఆ 3వ దృష్టికోణం కూడా ఖైదీలో ఉంది, అది అప్రధానంలో చెప్తాను మీకు. ఇప్పుడు మీకు ఇది ఉత్తమ పురుష దృష్టికోణం వరకే, దీన్ని గుర్తుపెట్టుకోండి. నాటకీయ దృష్టికోణం అంటే ఏంటంటే మన్మోహన్ దేశాయ్ సినిమాలన్నీ కూడా అన్నీ ఇప్పుడు ఒక్కడు ఉందండి. ఒక్కడు అనేది డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వెళ్తుందండి. ఎడిటింగ్ క్లాస్ చెప్పేప్పుడు వేరేగా చెప్తాను, కానీ మొట్టమొదట ఈ సినిమా ఇలా అనుకోలేదండి. ఏంటి, మేము రష్ చూసి రేపొద్దున రికార్డింగ్ అనుకున్నప్పుడు ఇప్పుడు మీరు చూసిన ఆర్డర్ లేదు ఒక్కడికి. ఒక అచ్యుత అనేవాడిని రైల్లో ప్రకాష్ రాజ్ చంపేస్తే మహేష్ బాబు వచ్చి ఏంటి ఇది ఇలా చంపేశారంటే, కర్నూలులో అంతే నీకెందుకు పద అని ఈ అమ్మాయి పాడుకుని, తర్వాత ప్రకాష్ రాజ్ మళ్ళీ అతని బ్రదర్ని చంపేసి, అచ్యుత్ బ్రదర్ని, ఆ తర్వాత ఇంటికి వచ్చి ఐ లవ్ యూ అని ఈ అమ్మాయికి చెప్పి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే ఈ అమ్మాయి పారిపోతా తెలియకుండా ఇతని లారీనే ఎక్కి అక్కడ దొరికిపోయి జుట్టు పట్టుకుని లాక్కొస్తా అంటే చెల్లెలతో ఫోన్ మాట్లాడుతున్నటువంటి హీరో చూసి అతన్ని కొట్టి వాడు వెళ్ళి బురదలో పడిపోయి, ఎవడ్రా ఈడు ఈ బురుజు దగ్గర ఈయన కొట్టాడు, ఈడు మామూలాడు కాదు, ఓబుల్ రెడ్డిని కొట్టాడు అని అందరూ ఆశ్చర్యపోయి వెళ్ళిపోతూ ఉంటాడండి. ఇక్కడ టప్ 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 అని స్క్రీన్ మీద టైప్ అయ్యి వారం రోజుల క్రితము అని ఏం జరిగిందో ఇప్పుడు చిటికలు వేసుకుంటా 2 గ్రూపులు కబడ్డీ అని ఇలా ఉందండి ఆర్డరు. కానీ ఆ రాత్రి అందరం కూర్చుని దీన్ని ఈ దృష్టికోణాన్ని ఇక్కడ మారవలసిన అవసరం లేదు. గమ్మత్తు ఏంటంటే ఇక్కడ ఇలా చెప్పినా కూడా అది కూడా డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ. అది హీరో చెప్పట్లా, అప్రధాన పాత్ర చెప్పట్లా, ఎవరు చెప్పట్లేదండి. డైరెక్టరే మళ్ళీ ఇది కట్ చేసి అక్కడ నేరేట్ చేస్తున్నాడు. డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కథ వెళ్ళింది తప్ప ఎవరో చెప్పలేదు. మీరు గమనిస్తే అలా చెప్పిన, కానీ అది మనం తీసేసుకుని డైరెక్ట్గా నాటకీయ దృష్టికోణంలో అనగనగా ఓ మహేష్ బాబు అల్లరి చిల్లరగా పిల్లలతో తిరుగుతూ ఉంటాడు, కబడ్డీ ఆడుతూ ఉంటాడు. తండ్రి వెళ్ళి నువ్వు కబడ్డీ గెలిచి వస్తే నీ జీవితం ఏర్పడుతున్నా, నీకు పోలీసు ఉద్యోగం వస్తుందిరా అని చెప్తే బయలుదేరాడు. ఈ కథ అంతా జరిగిపోయిందండి, చివరి దాకా జరిగిపోయింది. ఇదేం దృష్టికోణం అంటాం? నాటకీయ దృష్టికోణం వెళ్ళిపోయిందండి అలా. అలాగే మీకు శ్రీమంతుడు టోటల్ నాటకీయ దృష్టికోణంలో వెళుతుందండి. కానీ సడన్గా ఇతని తండ్రి కథని ఇతనికి చెప్తారు, అది అక్కడ దృష్టికోణం మారింది మళ్ళీ. అంటే రాజేంద్ర ప్రసాద్ గారు ప్రధాన పాత్ర అయినప్పటికీ కూడా అది ప్రథమ పురుష దృష్టికోణమే అవుతుందండి. అది నాటకీయ ఉత్తమ పురుష దృష్టికోణంలోకి రాదు. రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పిన ఆ కథ ప్రథమ పురుష దృష్టికోణం లేదా అప్రధానం అనేది మళ్ళీ దాంట్లో చెప్తాను మీకు, దాంట్లో నేను. సో ఈ నాటకీయ దృష్టికోణం అంటే అర్థం ఏంటి? అనగనగా ఒక రాజులాగా డైరెక్టరే కథ మన్మోహన్ దేశాయ్ స్కూల్లో చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. శుభంగాని పడిపోయింది. అలా చెప్పుకుంటూ వెళ్ళిపోయావు. అదే మీకు బాహుబలి చెప్పాలంటే మామూలు కాదండి, అది ఒక పూట పడుతుంది దాన్ని. ఎందుకని అసలు ఆ అమ్మాయి పరిగెత్తుకొచ్చే కదా ఎత్తిన కాడి నుంచి ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాడు ఆయనే చెప్తున్నాడండి.
కథ ఏం జరిగిందో ఇప్పుడు ఈ పిల్లాడు పెరిగిపోతున్నాడు, వీడు పెద్దాడైపోతున్నాడు, ఎప్పుడో చెప్పాల్సిన సెకండ్ హాఫ్లో చెప్పాల్సిన కదా ఫస్ట్ హాఫ్లో చెప్పి, ఫస్ట్ హాఫ్లో చెప్పాల్సిన కదా సెకండ్ హాఫ్లో చెప్పి ఒక సాహసం చేశాడు రాజమౌళి గారు, విజేంద్ర ప్రసాద్ గారు. ఆ సాహసంలో ఒక అద్భుతమైన దృష్టికోణాలు అనేకం మారుతూ ఉంటాయండి. అక్కడ ఒక్కోటి జరుగుతూ ఉంటాయి. కాబట్టి సింపుల్గా వెళ్ళిపోయి దీనిలో మనం చెప్పుకుంటే ఇప్పుడు ఉత్తమ పురుష దృష్టికోణం బెస్ట్ ఎగ్జాంపుల్ స్వాతిముత్యం కానీ ఖైదీ కానీ చెప్పుకుంటాము. నాటకీయ దృష్టికోణంలో అనేక సినిమాలు, ఇప్పుడు శ్రీమంతుడు టోటల్ ఫిల్మ్ ఈజ్ నాటకీయ దృష్టికోణం. డైరెక్టరే నేరేట్ చేశాడు ఆ కథను అనగానే, కానీ మధ్యలో వాళ్ళ నాన్న కథను మాత్రం వేరే వాళ్ళు చెప్పారు కాబట్టి అక్కడ ఆ కాసేపు మాత్రమే దృష్టికోణం మారింది. ఇప్పుడు ప్రథమ పురుష దృష్టికోణం, దీన్ని సామాన్యంగా అంటే హీరో కాకుండా, హీరోయిన్ కాకుండా, డైరెక్టర్ కాకుండా ఎవరో చెప్తూ ఉంటారండి ఆ కథని. ఎవరో అంటే ఇప్పుడు ఇందాక మీకు ఖైదీలో ఆపి వచ్చా మీకు నేను. ఆ చిన్ని దృష్టికోణం ఏంటంటే అప్రధాన పాత్ర అంటే ప్రథమ పురుష దృష్టికోణం. పాట కావాలి, సోమలత గారికి చిరంజీవి గారికి పాట కావాలి. వాళ్ళిద్దరూ ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకోరు, చాలా పవిత్రంగా ఉంటారు. మరి పాట ఎలా వస్తుంది? అందుకని సంయుక్త అనే పాత్రను క్రియేట్ చేసి వీళ్ళిద్దరి మధ్య ఏదో సంథింగ్ హ్యాపెనింగ్ అనేటువంటి డౌట్లో ఆ అమ్మాయి ఉండి అబ్బా అని అనుకుంటా వీళ్ళిద్దరూ ప్రేమించేసుకుంటున్నారు బావా మర్రలు అనుకుని, ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదేమిటబ్బా ఇది అదేను అబ్బా అంటే ఒక పాట ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో నడిచిందండి. ఆ ఒక్క పాట వరకు మాత్రమే ప్రథమ పురుష దృష్టికోణంలో వెళ్ళిందండి. మిగతా అంతా మామూలుగా మళ్ళీ ఉత్తమ పురుష దృష్టికోణం, ప్రథమ పురుష దృష్టికోణం, నాటకీయ దృష్టికోణం, 3 దృష్టికోణాల్లో ఈ సినిమా ఖైదీ వెళ్ళిందనేది ఇప్పుడు మీకు తెలిసి ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం కాబట్టి. అలాగే శ్రీమంతుడు ఫుల్ లెంగ్త్ ఫిల్మ్ అంతా నాటకీయ దృష్టికోణంలో ఉండి ఒక్క రాజేంద్ర ప్రసాద్ గారు మహేష్ బాబుకి జగపతి బాబు గారు కథ చెప్పేటువంటి అది మాత్రం అది మళ్ళీ ప్రథమ పురుష దృష్టికోణం అయింది. అంటే ఏ ఆశయం తండ్రి అక్కడ అనుకుని వచ్చి ఫెయిల్ అయ్యి వెళ్ళిపోయాడో తెలియకుండా అదే ఆశయాన్ని కొడుకు వచ్చి ఇక్కడ ఫుల్ఫిల్ చేస్తున్నాడు అనేటువంటి ఒక అద్భుతాన్ని క్రియేట్ చేయడానికి దాన్ని తీసుకున్నారండి. సో ఇదేమైంది ఇక్కడ ప్రథమ పురుష దృష్టికోణం అయిందండి. ఇది కాకుండా రైటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటారండి. ఆడియన్స్కి హీరో కనుక కథ చెప్తే అది రైటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. పక్క పాత్రకు కనుక హీరో కథ చెప్తే అది ఉత్తమ పురుష దృష్టికోణం అవుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి తేడా అంతే. మీకు హ్యాపీ డేస్ చూస్తే ప్రతి హీరో వాళ్ళ కథలు చెప్తూ ఉంటారు, అది కూడా రచయిత రైటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే జరిగిందండి. ఆ కథ కూడా అలాగే జరిగింది. ఇక లాస్ట్లో ఉండేది ఏంటంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మనం ఇంతకుముందు ఒక క్లాసులో స్క్రీన్ ప్లే క్లాసులో చెప్పుకున్నాము. శుభలగ్నం అనేది ఎందుకు అది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళిందండి? ఒక భార్య భర్త తాళి కట్టిన షాట్తో సినిమా మొదలైతే వాళ్ళిద్దరూ పవిత్రంగా ఉండాలి, కలిసి ఉండాలి, 100 ఏళ్ళు సుఖంగా కాపురం చేయాలని కోరుకుంటాం మనం. కానీ వాళ్ళు విడిపోతే వాళ్ళిద్దరూ కలవాలని ఎవరు కోరుకుంటూ ఉంటారు? ఆడియన్స్ కోరుకుంటూ ఉంటారండి. కాబట్టి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది నడుస్తూ ఉంటుంది. మొన్న మీకు జైలు అవకాశంలో కూడా అదే చెప్పా. 3 అన్నదమ్ములు విడిపోయారనే కథ నువ్వు ఎప్పుడైతే మొదలెట్టావో ఆటోమేటిక్గా ఆడియన్స్ ఏం కోరుకుంటారు? ఆ 3 అన్నదమ్ములు కలవాలని కోరుకుంటారు. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ ప్రేక్షకుడు ఏం కోరుకుంటున్నాడో ఆ కథను నడపటం అనేటువంటిది మనకి ఉంటుందండి. ప్రేక్షకుడు కోరిక ప్రకారం. ఎందుకని పాకిస్తాన్ మనం క్రికెట్ ఆడే సినిమా ఒకటి తీస్తున్నాను నేను. మనం గెలవాలనుకుంటాం, పాకిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ గెలవాలనుకుంటారు. ఇప్పుడు దక్షిణాఫ్రికా మనం ఆడుతున్నాం, దక్షిణాఫ్రికా గెలవాలని వాళ్ళు కోరుకుంటారు, మనం గెలవాలని మనం కోరుకుంటాం. కాబట్టి మనం కోరుకున్నట్టుగా వస్తేనే ఇప్పుడు లగాన్ చూశారు మీరు. లగాన్లో అమీర్ ఖాన్ ఓడిపోతే ఏమయ్యేది? సినిమా ఫ్లాప్ అయ్యేదండి. సో ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు కూడా ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారో దాన్నే, అది కూడా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. లగాన్ అనే గొప్ప సినిమా కూడా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. కాబట్టి ఈ 5 దృష్టికోణాలని మీరు గుర్తుపెట్టుకోండి. ఉత్తమ పురుష దృష్టికోణము, నాటకీయ దృష్టికోణము, ప్రథమ పురుష దృష్టికోణము, రచయిత దృష్టికోణము, ప్రేక్షక దృష్టికోణము. ఈ 5 దృష్టికోణాల్లో మీరు కథా సంవిధానాన్ని సర్దుకుని కథని ఇలా రాసుకుంటారు. ఓకే, దీని తర్వాత ఇక కథ అయిపోయింది, దాన్ని ఏ దృష్టికోణంలో చెప్పడం అయింది కదా. ఇక మిగిలింది ఏంటి? ఇప్పుడు దీనిలోకి సంభాషణలు ఎలా వచ్చినాయి, స్క్రీన్ ప్లేలో భాగంలాగా సంభాషణలు ఎలా ఉన్నాయి అనేది నెక్స్ట్ పాఠంలో మనం విందాం. నమస్తే.